ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 71,664 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. 33,330 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,37,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి గార్డెన్ నుంచి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 24 కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 24 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో మొదటి కామెంట్, మేడం నమస్తే, జై శ్రీమన్నారాయణ. తిరుపతి గురించి చాలా మంచి సమాచారం ఇస్తున్నారు. మేము 3 ఫ్రెండ్స్ ఫ్యామిలీతో, అందరికీ 2 పిల్లలు ఉన్నారు. 11 ఇయర్స్ అండి. ఏప్రిల్ 27న దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము. మాకు నిన్న విడుదల చేసిన 300 రూపీస్ టికెట్ దొరకలేదు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అతి తొందరగా దర్శనం చేసుకోవడానికి ఉన్న సేవా దర్శనాల గురించి మరియు వాటి బుకింగ్ గురించి తెలియజేయండి. స్వామివారిని మొదటి, 2వ, 3వ గడప నుండి దర్శనం చేసుకోవడానికి ఉన్న సేవా టికెట్స్ గురించి కూడా చెప్పండి. నమస్కారం సార్, ముందుగా థ్యాంక్స్ అండి. మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, చాలా మంచిది సార్. ఏప్రిల్ నెలకు సంబంధించిన సేవా టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేశారు, అవి కూడా పూర్తి అయ్యింది. తిరుమలలో సేవా టికెట్స్ ఇవ్వరు, కానీ తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ముందు రోజు అంటే మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న ముందు రోజు సేవలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిప్లో సెలెక్ట్ అయితే మరుసటి రోజు సేవకు వెళ్ళొచ్చు. టికెట్స్ కన్ఫామ్గా దొరుకుతాయి అన్నది మాత్రం కరెక్ట్గా చెప్పలేమండి. ఇక మొదటి గడప దర్శనం విషయానికి వస్తే తిరుమలలోని జేయూ ఆఫీసులో ముందు రోజు ఒక్కరికి శ్రీవాణి టికెట్ 10,500 రూపాయలు చెల్లించి మరుసటి రోజు ఉదయం మొదటి గడప టికెట్ దర్శనం చేసుకోవచ్చు. అవి కూడా లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఇస్తారండి. ఇవి కూడా వద్దు అనుకుంటే తిరుపతిలో ప్రతిరోజు ఉదయం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దర్శనానికి అందరూ కలిసి వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు ఉంటే చాలు టోకెన్స్ తీసుకోవచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విష్ణు నివాసం
ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఉంటే దర్శనం త్వరగా అవుతుంది. కానీ జయ విజయాల నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వచ్చే సమయానికి టోకెన్స్ ఇస్తే తీసుకోండి, లేదంటే తిరుమలలో టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి. ఇక 2వ గడప 3వ గడప టికెట్స్ అంటూ తిరుమలలో ఏమీ ఉండవండి. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్ మేము టుమారో నైట్ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నైట్ టైంలో నడకదారిలో అలో చేస్తారా? టైమింగ్స్ చెప్పగలరు? మరియు ఉచిత దర్శనం ఎలా చేసుకోవాలి? అలిపిరి దారిలో వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 లోపల మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు దారిలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు. మీరు రాత్రిలో వస్తారు కాబట్టి దర్శనం టోకెన్స్ ఇవ్వరు. టోకెన్స్ లేని ఫ్రీ దర్శనం వెళ్ళాలి, టోకెన్స్ లేని దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎన్ని గంటలకు ఇస్తారు అండ్ దర్శనంకి ఎస్ఎస్డి టోకెన్స్ ఒకటి సరిపోతుందా లేదా ఐడి ప్రూఫ్ క్యారీ చేయాలా? శ్రీనివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు టోకెన్స్తో పాటు ఐడి కూడా తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 30th జనవరి 1 AM తిరుపతికి వస్తున్నాం. మాకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తే అదే రోజు దర్శనం అవుతుందా? మీరు 30వ తేదీ అర్ధరాత్రి 1 గంటకి వస్తారు. ఉదయం 3 గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకుంటే అదే రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్ ప్రతి నెల పౌర్ణమి రోజున ఒక్కొక్క తీర్థం ఓపెన్ చేస్తారు అంటారు, అది నిజమైన? దాని గురించి చెబుతారా సిస్టర్ ప్లీజ్? ప్రతి పౌర్ణమి రోజు కొన్ని తీర్థాలు మాత్రమే ఓపెన్ చేస్తారు, అందులో కూడా కొన్ని వాటికి మాత్రమే అలో చేస్తారండి. ఇక నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 24 కుమారధార పసుపుధార తీర్థము, అలాగే మార్చి 25 తుంబుర తీర్థము, వీటికైతే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం మేము శ్రీవారి మెట్ల మార్గం నుండి వెళ్ళాలనుకుంటున్నాము. టికెట్స్ ఎక్కడిస్తారు అండ్ ఎన్ని గంటలకు ఇస్తారు? శ్రీవారి మెట్టు దారిలో వెళ్ళే వారికి ప్రత్యేకంగా దివ్య దర్శనం టోకెన్స్ 50వ మెట్టు దగ్గర ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 5,000 వరకు టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, గుడ్ ఈవినింగ్ మేడం మేము మార్చి నెలకు టికెట్ బుక్ చేసుకున్నాము, కానీ జనవరి 27కి వస్తున్నాము. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, మాకు దర్శనం టికెట్స్ ఇస్తారా? మార్చి నెలకు టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు జనవరి 27వ తేదీన తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మీకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.